అకారణంగా తనపై దాడి చేసిన వారితో తనకు ప్రాణహాని ఉందని బాధితుడు తెలిపారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన టీపీసీసీ భీమిని మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాండ్ల కుమారస్వామి వివరాలు వెల్లడించారు. తనపై దాడి చేయడంతో కింద పడిపోయినట్లు తెలిపారు. రాజకీయంగా వ్యాపారపరంగా ఎదుగుతున్న తనను ఓర్వలేకనే వారు దాడి చేసినట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా అడ్డు వస్తానని పేర్కొంటూ తనను ఎప్పటికైనా చంపుతారని బెదిరిస్తున్నారని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనపై దాడి చేసిన వారు కూడా ఊరుకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనపై దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, లేని ఏడల రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర డీజీపీ, డీసీపీ, ఏసీపీలకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే వారు ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. గాండ్ల కుమారస్వామి తండ్రి బాబు, మాది వీగాం గ్రామం. నేను టేకులపల్లి వద్ద సిమెంట్ వర్క్ నడుపుతూ ఉంటా. అయితే టేకులపల్లి దగ్గర ఉన్న నా వర్క్ చేసి దాకా వచ్చి 3 వ్యక్తులు జనకాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు గుల్గం రాకేష్, గుల్గం దుర్గాప్రసాద్, గుల్గం శ్రీకాంత్, వీరు ముగ్గురు నా మీద పాశవికంగా దాడి చేసి నన్ను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ నన్ను చంపేస్తామని చెప్పినారు. దీనికి కారణం ఏంటని చెప్పి నేను అడగగా, నువ్వు మా గురించి ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడుతున్నావు, నిన్ను బతకనివ్వమంటూ నాపై దాడి చేసి నన్ను కర్రలతో మరియు నా ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేయగా నేను కింద పడిపోయినా. తర్వాత నా భార్యకు ఫోన్ చేసి నేను రప్పించిన. ఈ జరిగిన తతంగం మొత్తం ఉదయం 9 గంటలకు జరిగింది, 17 తారీఖు రోజు 9 గంటలకు జరిగిన తర్వాత నేను ఆల్రెడీ 11-12 గంటల వరకు బెల్లంపల్లి దవాఖానకు తీసుకొచ్చింది మా భార్య. అయితే ఈ లోపల నా మీద కావాల్సుకొని కుట్రపూరితంగా వేరే వ్యక్తుల ద్వారా వీళ్ళు ముగ్గురు కలిసి అట్రాసిటీ కేసు నమోదు చేయించిందని చెప్పి నాకు పోలీసు వారి ద్వారా తెలిసింది. అయితే నేను కూడా నెక్స్ట్ రోజు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని పోయిన తర్వాత 18 తారీఖు నేను పొద్దున ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ మేము చేస్తాం, మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి మేము కంప్లీట్ ఇచ్చినాం వాళ్ళ మీద, ముగ్గురు మీద. అయితే ఇట్లాంటి వ్యక్తులు మరి రాజకీయ నాయకుల అండదండతో వచ్చింది అనేది నాకు అనుమానం. నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రజా పరిపాలన అని చెప్పి మా సీఎం గారు చెప్తారు కాబట్టి ప్రజల కోసం మేము ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరి ప్రభుత్వానికి సమన్వయంగా పనిచేస్తూ పోతా అంటే ఓర్వలేక ఈ గిట్టని రాజకీయ నాయకుల అండదండలతో నా మీద దాడి జరిగిందని చెప్పి నేను ఖండిస్తున్నా. ఇట్లాంటి అరాచక శక్తులు మళ్ళీ పునరుద్ధరించకుండా మరి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తులు ఒకవేళ ఇట్లా చేయాల్సి వస్తే రేపు స్థానిక మన జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇట్లా దౌర్జన్యాలు దాడులకు పాల్పడే వ్యక్తులని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరియు పోలీసు అధికారులను నేను వేడుకుంటున్నా.